Hi everyone, welcome back to my channel. బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ యాక్ట్ 1976 చట్టం అమలులోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ శాఖల సమన్వయంతో న్యాయ సేవాధికారి సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెట్టి విమోచన కూటమి, గుడ్ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కనిగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులలో సామాజిక చైతన్యం పెంపొందించేందుకు వెట్టి చాకిరీ నిర్మూలనపై వ్యాసరచన పోటీలను ఏర్పాటు చేశారు. పోటీలో ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ పాల్గొని మాట్లాడుతూ, వెట్టి చాకిరీ అనేది మానవ హక్కులకు విరుద్ధమైన నేరమని, ప్రతి ఒక్కరూ చట్టంపై అవగాహన పెంపొందించుకొని సమాజంలో అన్యాయాలకు వ్యతిరేకంగా నిలబడాలి అని అన్నారు. కనిగిరి మండలం విద్యాధికారి నారాయణ రెడ్డి, పీసీపల్లి ఎంఈఓ శ్రీనివాసాచారి మాట్లాడుతూ, ఎవరైనా బలవంతపు శ్రమకు గురి అయితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలి అని సూచించారు. వెట్టి చాకిరీ నిర్మూలనకు, బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలనకు, బాలల అక్రమ రవాణాను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి అవగాహన కల్పించారు. వెట్టి విమోచన కూటమి కనిగిరి డివిజన్ కన్వీనర్, పారాలీగల్ వాలంటీర్ గుడ్ హెల్ప్ రమేష్ బాబు మాట్లాడుతూ, విద్యార్థులే భవిష్యత్తు సమాజ నిర్మాతలు అని, వారు సమానత్వం మరియు న్యాయం విలువలను పాటించాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో వెట్టి చాకిరీ నిర్మూలనపై చైతన్యం పెరిగిందని పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు పల్లా కోట్రత్నం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.